నమస్తే, వెల్కమ్ టు ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్. రాజమహేంద్రవరం జూన్ 2 వాసవి ఇంటర్నేషనల్ సౌజన్యంతో మిస్టర్ అండ్ మిసెస్ రాణి ప్రవీణ్ కపుల్స్ ఉత్సాహంగా సాగింది. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి215 డిస్ట్రిక్ట్ గవర్నర్ కాళ్లకూరి కేవీపీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలోనే పుట్టిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ 14 దేశాలలో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని జిల్లాల్లోని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి215 సంస్థ సేవలు అందిస్తుందని తెలిపారు. కరోనా సమయంలో ఇంటికి పరిమితమైన వైశ్య సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలను ఒక చోటికి చేర్చి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారి మధ్య పోటీ నిర్వహించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల వారికి సేవలు అందిస్తున్నామని అన్నారు. దయచేసి ఆహ్వానితులందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలండి. ఒక్క 10 నిమిషాలు ప్రెస్ మీట్ జరుగుతుంది కాబట్టి ఆహ్వానితులందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. చైర్పర్సన్ సుజాత గారు ఎక్కడున్నారు, వెంటనే రావాలండి. మరి ఈరోజు ఫ్యామిలీ అదే రకంగా ఆర్ఆర్ రమేష్ గారు ఇక్కడికి రాకపోయినా వారి పాలరావు సుభాష్ గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రులందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి215 మరి జిల్లాకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మరి ఫ్యామిలీ గలాట మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి 1962లో 62 సంవత్సరాలైంది ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి. మరి ఈ సంస్థ మరి సుమారు 1800 క్లబ్బులు 14 దేశాల్లో 31 జిల్లాలో మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కేరళ మరి అనేక రాష్ట్రాల్లో విరాజిల్లుతూ కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. సమాజంలో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలో అన్ని వర్గాల పేద ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. మరి ఫెలోషిప్, లీడర్షిప్, సర్వీస్ అనే 3 ముఖ్య ఉద్దేశాలతోటి ఏర్పాటైనటువంటి ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఎంటర్టైన్మెంట్ మరి కరోనా తర్వాత మరి ఇంటికే పరిమితమైనటువంటి కుటుంబాలు కూడా మరి ఆనందంగా మరి ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కేవలం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లోనే వేలాది మందితోటి నిర్వహిస్తూ ఉంది. మరి ఈరోజు 218 గవర్నర్ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఐఈసీ ఆఫీసర్స్ బోడ సూర్యప్రకాష్ గారు, కరుణ గారు, మానపల్లి రమేష్ గారు మరి మిగతా వాసవి నాయకులందరికీ కూడా మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి నాయకులందరికీ కూడా శుభాభివందనలు, శుభాకాంక్షలు. మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 215 ఈ జిల్లాలో మరి ఈ సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లోనే ఒక ముందంజలో ఉంది. మరి సేవా కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్, సమాజంకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ జిల్లాను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గవర్నర్గా నా పదవి బాధ్యతను నిర్వహించడం జరుగుతుందండి. ఈ సంవత్సరం నేను పదవిని స్వీకరించినప్పటి నుంచి కూడా మేము చేసే సేవా కార్యక్రమాలకి ప్రతి ఒక్కదానికి కూడా కర్త కర్మ క్రియ అయినటువంటి మా అన్నయ్య గారు బోడ సాయి సూర్యప్రకాష్ గారి సహకారంతో ఈ సంవత్సరం జనవరి 21లో మేము ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని చెప్పి మంచి ప్రోగ్రాం చేయడం జరిగిందండి. అదే రకంగా మొన్న వాసవి ఉగాది పురస్కారాలని చెప్పి ప్రతి క్లబ్ నుంచి కూడా 60 మందిని తీసుకొచ్చి వారందరికీ కూడా ఏ క్లబ్లో ఏ నైపుణ్యం ఉన్నదో వారందరినీ గుర్తించి వారిని ఒకే వేదిక మీద సన్మానించడం జరిగింది. కరోనా మహమ్మారి తర్వాత ఎంజాయ్మెంట్ అన్నది మర్చిపోయిన మన జనాలకి మరొకసారి ఈ ప్రోగ్రామ్ ని నిర్వహించాలని చెప్పి అనగానే మా అన్నగారు మాకు ఈ కమిటీకి చైర్మన్ గా రాజేష్ గారిని అదే రకంగా చైర్పర్సన్ గా మా గ్రంథి సుజాత గారు అనే టీం మొత్తం అందరినీ కూడా ఇవ్వడం జరిగిందండి. వీరందరి సహాయ సహకారాలతోటి 2019లో ఏ రకంగా అయితే మా అన్నగారు టైంలో ఈ ప్రోగ్రాం నిర్వహించామో అదే రకంగా ఈ సంవత్సరం కూడా ఈ ప్రోగ్రాం ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి
మా ఎరుకుల రామకృష్ణ అన్న గారు. ఈయనకి నాకు 1998 నుంచి కూడా ప్రత్యేక స్నేహం అన్నది ఉన్నదండి. ఈయన ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ లోనే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారండి. వీరు మేము అడిగిన వెంటనే సతీ సమేతంగా ఇక్కడికి రావడానికి, ఇక్కడికి వచ్చినందుకు కూడా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే వీరు మొన్నే శ్రీలంక ట్రిప్ జరుపుకుని ఒక 2 రోజుల ముందే ఇంటికి రావడం జరిగింది. అయినా సరే భారం అనుకోకుండా మన వాసవి క్లబ్ మీద ఉన్న ప్రేమతోటైతే ఏంటి, మన డిస్ట్రిక్ట్ మీద ఉన్న ప్రేమతోటైతే ఏంటి, ఇక్కడికి విచ్చేసి మనల్ని అందరినీ ఆనందింపజేస్తున్నందుకు మరొక్కసారి మీ అందరి తరపున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 215 నుంచి ఈ కపుల్స్ గలాటా అనే కార్యక్రమాన్ని ఇచ్చేసిన మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరుకల రామకృష్ణ గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా జిల్లా ఎప్పుడు కూడా ఎంతో చక్కగా హుషారుగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్ ముందుండడానికి మా పాస్ట్ గవర్నర్లు అందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా ఈ జిల్లాను ప్రగతి పదంలో నడిపిస్తున్నాం. 2019లో ఇలాగే నా టెన్యూర్లో సేమ్ ఇలాగే స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా అప్పుడు నాకు వైస్ గవర్నర్ కింద ఉన్న మా ప్రవీణ్ గారు ఇప్పుడు గవర్నర్ అయ్యి సేమ్ మళ్ళీ అయ్యే యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తూ ఈనాడుగా కరోనా తర్వాత కొంచెం డౌన్గా ఉన్న మన మూమెంట్ని కూడా ఉత్సాహపరుస్తూ ఈ సంవత్సరం ఇంటర్నేషనల్తో సమానంగా, వేరేలాగా అనుకోకండి, ఇంటర్నేషనల్తో సమానంగా సబ్సిడీస్ అన్నీ కూడా, అంటే మా ఇంటర్నేషనల్ పైనుంచి చాలా సబ్సిడీలు వస్తాయండి సభ్యులకి. అటువంటి సబ్సిడీని జిల్లా లెవెల్లో కూడా అంత ఇంటర్నేషనల్తో సరిసమానంగా మా గవర్నర్ గారు కూడా చక్కగా ప్రతి క్లబ్కి ఆ సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంత చక్కటి ఈవెంట్ని ఆ సేవతో పాటు కుటుంబం మొత్తం ఎంజాయ్ చేసే విధంగా ఓన్లీ కపుల్స్ మాత్రమే ఉండాలనే ఈ వినూత్న పద్ధతిని మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో దాన్ని మళ్ళీ ఇన్నాళ్ళకి కంటిన్యూ చేస్తున్నందుకు ఆయన కూడా అభినందన తెలియజేస్తున్నాను.